హలో ఫ్రెండ్స్, కొత్త పిచ్చోడు పొద్దురాడంట. అంటే వాడు కొత్తగా పిచ్చోడు అయ్యాడు కదా, పగలు రాత్రి తేడా లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడనమాట. అలాగే నేను కూడా రీసెంట్గా మనకు వంటగది దొరికింది కాబట్టి వంటల మీద వంటలు చేస్తున్నాను. నాకే నవ్వొస్తుంది. ఈరోజు ఏమైందంటే బ్రెడ్ హల్వా చేద్దాం అనిపించింది. బ్రెడ్ తెచ్చాను. ఇంతకుముందు బ్రెడ్ హల్వా 2-3 టైమ్స్ చేశాను, కానీ ఈ స్టైల్లో మొదటిసారి అనమాట. బ్రెడ్ ఎప్పుడు నేను ప్యాన్ ఫ్రై చేసేదాన్ని గీ వేసి, ఈసారి మాత్రం ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఎందుకు ఇలా ట్రై చేయకూడదు, అసలు ట్రై చేద్దాం అనిపించింది. నాకు ఒక భయం ఉండేది, బ్రెడ్ వేయంగానే పీల్చేసుకుంటుంది ఆయిల్ అంతా అని చెప్పి. కానీ ఒక టిప్ చూసానమాట. ఆయిల్ ఫుల్గా హీట్ అయినప్పుడు సిమ్లో పెట్టుకొని, అంటే మీడియం ఫ్లేమ్ పెట్టాలి, సిమ్ హై కాకుండా, అలా పెట్టుకొని వేస్తే ఆయిల్ పీల్చకుండా బ్రెడ్ మాత్రమే ఫ్రై అవుతుందని చూశాను. సో అది ఫాలో అయ్యాను అనమాట. ఆ టిప్ మీరు కూడా యూజ్ అయితే ఫాలో చేయండి. నేను కట్ చేసిన బ్రెడ్ సైడ్స్ అనేవి నేను ఒక బాక్స్లో కంటైనర్లో వేసుకున్నాను అనమాట. ఇలా చూసారు కదా, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత పాకం కోసం చూపిస్తున్నాను కదా, ఈ బౌల్ 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ కూడా వేసుకొని, షుగర్ కరిగిపోయిన తర్వాత పాకం ఏం రాక్కర్లేదు. మనకి గులాబ్ జామ్కి ఎట్లా అయితే కరిగిస్తామో దానికన్నా కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి. తీగ పాకం కన్నా కొంచెం తక్కువ వస్తే సరిపోతుంది, జస్ట్ జిగురు వస్తే చాలు. దాంట్లోకి నేను ఇలాచీ ఇలా దంచుకొని, ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇలాచీ వేసుకున్నాను. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా వేసేసుకొని, ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటికీ కూడా పాకం మంచిగా పీల్చుకునేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. పైకి కింద పీల్చుకున్న ముక్కల్ని పైకి, మళ్ళీ ఈ హార్డ్గా ఉన్న పీసెస్ని కిందకి వేసి, ఆ సిరప్ మొత్తం ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్కి పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని స్మాష్ కూడా చేసుకోవచ్చు. ఏవేవైతే మెత్తగా అయినాయో కొంచెం పీల్చుకున్న వాటిని కలుపుతున్న గరిటెతోనే స్మాష్ చేసుకుంటే పీసెస్గాను ఉంటుంది, అలాగే కొంచెం సాఫ్ట్గా హల్వా టైప్లో కూడా కనిపిస్తుంది అనమాట. పాకం మాత్రం పీసెస్ అన్నిటికీ ఈవెన్గా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇక్కడ మాత్రం ముక్కలకి పాకం పట్టిన తర్వాత పాలన్నా పోసుకొని కలుపుకోవచ్చు, లేదంటే కోవా ఉంటే, నా దగ్గర అయితే కోవా ఉంది, స్వీట్ కోవా అనమాట. ఇది వేసి కలుపుకున్నాను. తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని సపరేట్గా జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్లో వేసుకుంటే కొంచెం క్రంచీగా బాగుంటుంది మధ్యలో. అందుకని నేను అది అయిపోతుంది అన్నప్పుడు పక్కన గీలో జీడిపప్పు ఫ్రై చేసి వేసుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అయినా ఈ హ్యాపీనెస్ ఎంతసేపులండి, మా ఆయన గారు వచ్చి తినేసి యావరేజ్గా ఉంది అనగానే పోతుంది. మీరు మాత్రం నా వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.